మనకు ఐపీఎల్ ఉన్నట్లే సౌత్ ఆఫ్రికాలో SA20 పేరుతో T20 లీగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతోంది. ఇందులోనూ భారత్కు చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు చెందిన జట్లు ఆడుతున్నాయి. 2023లో ప్రారంభమైన ఈ టోర్నీలో ఇప్పటికే 2 సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజయం సాధించింది. ఎంఐ కేప్ టౌన్ ఒకసారి విజయం సాధించింది. కాగా ఈ టోర్నీకి మరింత ఆదరణ కల్పించడానికి SA20 నిర్వాహకులు సరికొత్త కాంటెస్ట్ పెట్టారు. మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన క్రికెట్ అభిమానులు ఎవరైనా సిక్స్లు కొట్టినప్పుడు బాల్లు ఒక చేత్తో క్యాచ్ పడితే 1.08 కోట్లు ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక అభిమానికి బంపర్ ప్రైజ్ దక్కింది. ఎంఐ కేప్ టౌన్, డర్బన్ సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఎంఐ 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఎంఐ బ్యాటర్ రియాన్ రికెల్టన్ సెంచరీతో చెలరేగిపోయాడు. 4 ఫోర్లు, 11 సిక్స్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 13వ ఓవర్ 4వ బంతికి రియాన్ అద్భుతమైన సిక్స్ కొట్టాడు. స్టేడియం స్టాండ్లోకి దూసుకెళ్లిన బంతిని ఒక అభిమాని సింగిల్ హ్యాండ్తో క్యాచ్ పట్టాడు. దీంతో దాదాపు 1.08 కోట్లు గెలుచుకున్నట్లయింది. దీనిపై అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరైతే ఐపీఎల్లోనూ ఇలాంటి కాంటెస్ట్ బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డిఎస్జీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే మెరుపు బ్యాటింగ్ చేశారు. మరో ఓపెనర్ కేన్ విలియమ్సన్ పవర్ ప్లేలో ఆధిపత్యం చెలాయించి జట్టుకు బలమైన పునాది వేశారు. ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ 20, హెన్రిచ్ క్లాసెన్ 22, మార్క్రమ్ 35, ఇవాన్ జోన్స్ 33 రన్స్తో రాణించారు. ఎంఐ బౌలర్లలో జార్లిండే 2 వికెట్లు తీయగా బౌల్ట్, కార్బిన్ బోస్, లిస్టన్ లూయిస్ తలో వికెట్ పడగొట్టారు. 233 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ ప్రారంభంలోనే ఓపెనర్ వాండర్ డస్సన్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 4లు, 6లతో చెలరేగి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 211 పరుగుల వద్ద రియాన్ అవుట్ అయ్యాక ఎంఐ ఇన్నింగ్స్ కుప్పకూలింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ తేలిపోవడంతో 217 పరుగులే చేయగలిగింది.